హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దీపావళి కదా, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. మాకు యూఎస్ఏలో ఫస్ట్ దీపావళి అనమాట. ఇది పెద్దగా ఏం లేదు, ఇక్కడ క్రాకర్స్ కూడా ఏం బంద్ చేయకూడదని చెప్పారు. సో మేమైతే ఓన్లీ స్పార్క్లెస్ తీసుకొచ్చాము నిన్న షాపింగ్కి వెళ్ళి. ఇప్పుడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసి జస్ట్ రెడీ అయ్యి ఉన్నాను. దీపం పెట్టేసి ఇంకా ఏమైనా ఏదైనా ఒక స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్ అవర్ వ్లాగ్. దీపం పెట్టడానికి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసాం. ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి, ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇప్పుడే వచ్చి కూర్చున్నాము. పూజ ఇప్పుడే అయ్యింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. విషుది ఇందాక అయిపోయింది, నేను ఇప్పుడు చేస్తున్నా బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి. లడ్డు చేద్దాం అనుకుంటున్నాను, అది చేయాలి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఈరోజు. సో అలా అవుతుందన్నమాట నా డే. విషుకి ఈరోజు హాలిడే అనమాట. దీవాళీకి ఫస్ట్ టైము ఇక్కడ హాలిడే ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదంట. ఫస్ట్ టైం ఇక్కడ కాలిఫోర్నియాలో ఉండేదంట దివాళీకి హాలిడే, బట్ మా స్టేట్లో ఇది ఫస్ట్ టైం అంట దీపావళికి హాలిడే. లాస్ట్ టైం కూడా ఫస్ట్ మండే హాలిడే, ట్యూస్డేనే స్టార్ట్ అయ్యింది. ఎందుకు ఇచ్చారంట అప్పుడు? అప్పుడు దీపావళి కాదు కదా, దివాళీ కాదు. ఇప్పుడు దివాళీ అని చెప్తున్నా. దివాళీకి మీకు లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ వరకు. ఫస్ట్ టైం ఇప్పుడు ఇచ్చారు దివాళీకి హాలిడే. ఎందుకంటే ఎక్కువ ఇండియన్స్, సెకండ్ టైమా, ఇండియన్స్ ఎక్కువ ఉన్నారేమో ఈ ఏరియాలో. సో ఇచ్చారనమాట దివాళీకి హాలిడే. సో వీ బోత్ ఆర్ ఎంజాయింగ్ ఎట్ హోమ్. వీళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళకి హాలిడే లేదు. మేము ఇద్దరం మాత్రం ఉన్నాము ఇంట్లో. ఇప్పుడు మోతీచూర్ లడ్డు చేద్దాము. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. ఒక వీడియో చూసా, అది అలా ఫాలో అవుతాను. ఎలా వస్తుందో చూద్దాము. పండగకి అదేదో స్వీట్ చేసుకుంటే బాగుంటుందని ట్రై చేస్తున్నా. ఫస్ట్ టైము, చూడాలి ఎలా వస్తుందో మరి. శనగపిండి తీసుకున్నా, ఒక 3 cups తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా వేసాను, చిటికెడు ఇంతే వేసాను. నెక్స్ట్ వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఇది ఈ గ్లాస్తోనే తీసుకున్నా. ఇప్పుడు ఈ గ్లాస్తోనే వాటర్ వేస్తున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ గ్లాసు 3 glasses తీసుకున్నా పిండి. వాటర్ ఎంత పడిందంటే ఈ 1 glass ఫుల్ గ్లాస్ ఇంకా కొంచెం అంత వాటర్ పడింది కన్సిస్టెన్సీ రావడానికి. సో నెక్స్ట్ మనం ఇది ఆయిల్లో వేపుకోవాలి. పకోడీలా వేసుకొని ఆయిల్లో వేపుకోవాలి. ఫుల్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం గీ వేసుకొని కూడా చేసుకోవచ్చు, మొత్తం ఆయిల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ ఆయిల్ హాఫ్ గీ వేస్తున్నా. ఇది వేసా, పైకి తేలింది. సో ఆయిల్ బాగా మరిగినట్టు అనమాట. ఇప్పుడు రిమైనింగ్ అన్నీ వేసేసుకో. ఇలా ఫ్రై అయ్యాక, ఇంతే ఫ్రై సరిపోతుంది అనుకుంటున్నాను నేను. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదని చెప్పారు. సో ఇప్పుడైతే తీసేస్తున్నాను. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదని చెప్పారు. సో తీసేస్తున్నాను. ఇవి కొంచెం చల్లారాక మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట.
ఇలా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం మరీ మెత్తగా పిండిలా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉండాలన్నమాట చూడటానికి, పూసగా ఉండాలి, మరీ పిండిలా ఉండకూడదు. అలా గ్రైండ్ చేసుకోవాలన్నీ. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేశాక ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు పాకంలో వేసి ఉండలు చుట్టేయడమే అంతే. ఈ గ్లాస్తోనే పిండి తీసుకున్నాను 3 కప్స్. సేమ్ గ్లాస్తో షుగరు 2 కప్స్ వేసుకున్నా. దీంట్లో 1.5 కప్పు, సేమ్ గ్లాస్తో 1.5 కప్పు వాటర్ వేసుకుంటా. మన పాకం రెడీ అవుతుంది. మరీ పాకం రావక్కర్లేదు, జస్ట్ స్టిక్కీగా వస్తే చాలు. చూపిస్తాను ఎంత స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇంకా ఇదైతే రెడీ అవుతుంది. సో మన పాకం రెడీ అయినట్టే. ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇంకా ఈ పాకంలో ఇది వేసి కలిపేయడమే. దీంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా, కాజు ఆల్మండ్స్ వేస్తున్నాను. కొంచెం చిన్న పీసెస్ చేసి వేసుకోవాలి. అండ్ కొంచెం గీ వేస్తున్నాను. ఇలా పక్కకు తీసి పెట్టుకున్నాక కొంచెం చల్లారాక మనం ఉండలు చుట్టుకోవటమే, ఇంకా అయిపోయినట్టే. నేను కలర్ వేయలేదు ఇందులో, కలర్ కొండ మర్చిపోయాం. ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి ఆరెంజ్ కలర్లో వచ్చి ఎగ్జాక్ట్గా షాప్లో ఉన్న మోతీచూర్ లడ్డూలా అనిపిస్తుంది. నేనైతే ఆ కలర్ వేయలేదు. టటడా, నా దివాళీ స్వీట్ రెడీ. బాస్ చేశాక ఇలా వచ్చిందనమాట అవుట్పుట్. బాగానే వచ్చింది. దిస్ ఈజ్ మై దివాళీ స్పెషల్. మీరేం చేసుకున్నారు మీ ఇంట్లో దివాళీ స్పెషల్? ఏ పిండి వంటలు చేశారో కామెంట్ చేసి చెప్పండి. డిష్యూకి ఒకటి ఇస్తా, ఎలా ఉందో చెప్తాడు. టేక్ వన్. హౌ ఈజ్ ఇట్? నైస్. యూ లైక్ ఇట్? డిష్యూ, హౌ ఈజ్ ఇట్? గుడ్. నచ్చిందా? యా. ఇది దిషు ఫేవరెట్ స్వీట్, అందుకే వాడి కోసం చేసా ఈరోజు. వాడికి నచ్చిందంట. సో హ్యాపీ. ఇప్పుడే పార్క్ వచ్చాము. 5 అవుతుంది. కొంచెం లంచ్ చేసి అలా కొంచెం న్యాప్ తీసుకొని ఇప్పుడే అలా పార్క్ వచ్చాం అనమాట. దిషుకి హాలిడే కదా, వాడికి ఇంట్లో బోర్ కొడుతుందంటే పార్క్ వచ్చాము. సన్ ఉంది కానీ బాగా చలి కూడా అలానే వేస్తుంది. సో అందుకే జాకెట్స్ వేసుకొని వచ్చాము. ఈవినింగ్ అలా వాళ్ళ డాడీ వచ్చాక టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఈవినింగ్ ఒకరు డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశారు మా నైబర్స్. అక్కడ డిన్నర్కి వెళ్తాము. వాళ్ళ డాడీ వచ్చాక టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత డిన్నర్కి వెళ్తాం అనమాట. అది ప్లాన్ ఈరోజు. ప్రజెంట్ అయితే పార్క్లో ఉన్నాము. సో ఈ లడ్డు జనాకి ఇచ్చి చూద్దాము తన రియాక్షన్ ఏంటో, ఎలా ఉందో టేస్ట్. తీసుకో, తిని చూడు ఎలా ఉంది. చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఎలా ఉంది చెప్పు తిని. ఫస్ట్ టైం చేసావు కదా? ఫస్ట్ టైం చేశాను. ఎలా ఉంది? ఎలా ఉంది? సూపర్గా ఉంది నిజంగా. నెక్స్ట్ టైం చేయొచ్చా మళ్ళీ? బయట కొనక్కర్లే, సూపర్గా ఉంది. నెక్స్ట్ ఫైనలీ జన ఆఫీస్ నుంచి వచ్చేసాడు. అందరం రెడీ అయిపోయాము. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము. ఇది ఎక్కడికి కాల్చాలో తెలియక ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తున్నాం. ఫస్ట్ దివాళీ కదా, సో ఎక్కడికి కాల్చాలో తెలియదు. అపార్ట్మెంట్లో కాల్చకూడదు అన్నారు. ఈ 3 కొన్నాం నిన్న. ఈ 3 కలిపి ఒక $8 అయ్యాయి. బాగానే రీజనబుల్గా, $9 రీజనబుల్ అనిపించింది మాకు. ఏమో ఎక్కువ రేటో తక్కువ రేటో తెలియదు, బట్ అన్నీ స్పార్కిల్స్, బాంబులేం కాదు. సో ఇక్కడ అపార్ట్మెంట్స్లోనే కాల్చకూడదు అనమాట. కాకపోతే స్పార్కిల్స్ మనం కాల్చొచ్చో లేదో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మేమయ్యి చెప్పాలన్నమాట. కొందరు ఏమంటున్నారంటే టెంపుల్లో కాలుస్తారంట, అందుకనే మేము టెంపుల్కి వెళ్తున్నాము. కార్లో పెట్టేస్తే ఎక్కడ కాలుస్తే అక్కడ కాలుస్తాం, అందుకని కార్లో పెడతాం. సో టెంపుల్ తీసుకెళ్ళి అక్కడ అందరూ కాలుస్తే మేము కూడా కాలుస్తాం, లేదంటే ఇంటికి వచ్చి ఇంట్లో కాలుస్తాం. అది
ఇప్పుడే స్టార్ట్ అయ్యాము టెంపుల్కి. ఎంత 6:30 అయ్యింది. హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 7:30, 8 అవుతుంది. టెంపుల్కి వచ్చాం. ఇదే టెంపుల్, సేమ్ ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ పరాశక్తి టెంపుల్ ఇది. తను పార్క్ చేసి వస్తాను, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అంత పంచముఖ ఆంజనేయ. ఇప్పుడే ఏం దర్శనం. ఎంత అయింది టైం? రష్ ఏం లేదు. మొన్న దసరాకు వచ్చినప్పుడైతే ఫుల్ రష్, ఇప్పుడేం లేదు, ఖాళీగానే ఉంది. ఇంకొంచెం అయితే వస్తారేమో జనాలు, బట్ ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. తొందరగానే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాగా చలేస్తుంది. మనకి జనవరిలో ఎంత చలి ఉంటుందో అంత చలేస్తుంది ఇప్పుడైతే ప్రజెంట్. మా గాయత్రి వాళ్ళ ఇంటికి వచ్చాము దివాళీ డిన్నర్కి. గారెలు వేస్తుంది అండ్ అప్పడాలు ఇంకేవో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్, పులిహోర, ఇంకేవో స్వీట్ చేశారంట. చూడాలి, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మా దివాళీ హడావిడి అంతా ఇక్కడే ఉంది, ఇంకెక్కడా లేదు. పూజ చేసింది. ఈ గారెలు, స్వీట్స్, చట్నీ, టమాటా చట్నీ, టొమాటో చట్నీ, పులిహోర, పెరుగు చట్నీ, పప్పు, అప్పడాలు. ఇది మెను. అరిటాకులో తింటున్నాము. మీరు కూడా వాష్ చేసుకోవాలి. ఓకే, అరిటాకు భోజనం. దిషు, స్వీట్ తిన్నావా? గుడ్ బాయ్. నవీన్, సూపర్ అవుతుంది. చెట్లు పర్లేదా? పర్లేదు. పైన లైట్లు పడేటట్టు వస్తుందయ్యా. అటువైపు పెట్టందా. 2 minutes అంటే వస్తుంది. రెండు మీరు రమ్మను. అక్క ఇక ఇట్లా తిప్పండి, ఇట్లా రౌండ్ ఒకటే దగ్గర తిప్పితే ఇక్కడ వ్యూ వస్తుంది మంచిగా రౌండ్గా. అట్లా కొంచెం ఫాస్ట్గా తిప్పండి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ.